Hey guys, welcome back to our channel. నేను మీ కార్తికేయ కేవీఎల్ఎం ది ట్రావెలర్. గోవా టూర్లో భాగంగా ఇది వీడియో నెంబర్ 3 అనమాట. బోట్ రైడ్, డాల్ఫిన్ షో. ఎందుకు ఇన్ని మొక్కలు చేయాల్సి వస్తుందో చెప్పాను కదా మీకు. లెంత్ ఎక్కువ అవటం వల్ల మీరు సరిగ్గా చూడలేకపోతున్నారు, మీకు టైం సరిపోవట్లేదని. సో ఇది కూడా 14 అయింది, పర్లేదు చూడండి. మళ్ళీ ఇంకా దీన్ని కట్ చేయలేము, ఈ ఎపిసోడ్ ఇక్కడికి అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనకి సీసోర్లో, ఇప్పుడు సముద్రంలోంచి మనకి మిలియనియర్ హౌస్ అని ఒక రిచ్ హౌస్ ఉంది అక్కడ, అది చూపిస్తారు. తర్వాత అగోడా జైలు, అగోడా ఫోర్ట్ మనం ఈ సివి నుంచి చూడొచ్చు అనమాట. మళ్ళీ దీనికి ఇంకొక వైపు మనం బయటికి వెళ్ళి చూద్దాము. దీని నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా మనం నడుచుకుంటూ వెళ్ళి చూద్దాము, ఫ్రంట్ బయట నుంచి, ల్యాండ్ మీద నుంచి. ఇప్పుడైతే ఇటు నుంచి చూడండి, రెండు పక్కల నుంచి చూడొచ్చు అనమాట మనం. సీలో బోట్ రైడ్ చాలా సరదాగా అనిపిస్తుంది గైస్. అండ్ కొత్తగా ఎక్కిన వాళ్ళకైతే కాస్త భయం కూడా అనిపిస్తుంది. కొంతమందికి అయితే సిక్ కూడా అవుతారు, ఈ గాలి సంబంధించిన గాలి కొద్ది పడక. అండ్ అదనమాట, సముద్రంతో ఉన్న అనుబంధం ఎక్కువ ఉంది నాకు. నేను చాలా రైడ్స్, నాకు చాలా ఇష్టం సముద్రం అంటే. దాన్ని అలా బోచులోంచి చూస్తూ కూర్చుంటాను చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. నాకు బాగా నచ్చుతూ ఉంటుంది అనమాట. దాని మీద వచ్చే గాలి, అలల శబ్దం, ఇంకా మనం అలా చూస్తూ ఉండొచ్చు. అసలు విసుగు విరామం లేకుండా వచ్చే అలల శబ్దాలు మాత్రం ఒక రకమైన వరవడి సృష్టిస్తుంది అనమాట మన మైండ్లో. చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది చూడటానికి అయితే. లోపలికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది సముద్రం. బీచ్లో అంచుల్లో మాత్రం ఒక పెద్ద రణగొణ ధ్వనులతో శబ్దం చేస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి బీచ్లు అంటే ఇష్టమో కాస్త కామెంట్ చేయండి. అండ్ వీడియో నా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ కాస్త ఎంకరేజ్మెంట్ చేయండి గైస్. మహాసముద్రాలు చాలా చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మీకు కనిపించేది మిలియనియర్ హౌస్ అంట, ప్రైవేట్ ప్రాపర్టీ. ఇందులో చాలా హిందీ సినిమాలు షూటింగ్ చేశారంట. రిచ్ హౌస్ ఇది, చాలా అంటే ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి మనకు అనుమతి లేదు చూడటానికి, లోపలికి వెళ్ళడానికి. అందుకని ఇక్కడ నుంచి మాత్రం చూపిస్తారు. పైనుంచి కాస్త మంచి సెక్యూరిటీతో ఉంటుంది అదనమాట. కాస్త ముందుకు వెళ్తే మనకి జైలు వస్తుంది. అది ఇంకా పైన కనబడే ఒక టవర్ ఉంది కదా, సరిగా చూడండి. అదైతే 6 అంతస్తులు 7 అంతస్తులు ఉంటుందట భూమిలోకి. అది మరి ఒక విచిత్రమైన ఏదో హౌస్ అన్నాడు. మరి దానిలోకి పర్యాటకులను అనుమతించరని చెప్పాడు. అండ్ అది ఈ బోట్ చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి మన ఫ్రేమ్లోంచి ఆ బిల్డింగ్ పోవటానికి చాలా కష్టం అవుతుంది. చూడండి, అట్లా రౌండ్ కొడుతుంది అనమాట. ఇది యూటర్న్ లాగా కొడతా ఉంది. అండ్ చాలా పెద్ద హౌస్ అంట అది. మరి దాన్ని పార్టీలకి వాటికి వాడుతూ ఉంటారు రిచ్ పీపుల్. అదిగోండి, మనకి ఆ పైన కనపడేది అగోడా పోర్ట్, కింద కనపడేది అగోడా జైలు అనమాట. ఫోర్ట్ అయితే పురాతన కాలం నాటిది, జైలు అయితే పోర్చుగీస్ కాలం నాటిది అనుకుంటా. జైల్లో ఎంట్రన్స్ చాలా కాస్ట్లీ మీన్స్ ఏంటంటే ఓకే 350 రూపాయలు ఎంతో ఉందలే, కానీ జైల్లోకి వెళ్ళి మనం ఏం చూస్తాంలే అని నేను బయట అవుట్లుక్ కవర్ చేసుకొచ్చాను. అంటే వెళ్ళాను, పైనుంచి వెళ్ళాను, ల్యాండ్ మీద నుంచి. అదనమాట. ఫారినర్స్కి అయితే 500 అంట, మనకైతే 350 అంట. లోకల్ వాళ్ళకైతే ఫ్రీ అనుకుంటా. లోకల్ వాళ్ళు ఎందుకు వెళ్తారులే కానీ.
అది గైస్ బిల్డింగ్ అయితే చూడటానికి అయితే చాలా బాగుంది. అందుకనే మేము మీకు చూపిద్దాం అనుకున్నా. ఇంకా జూమ్ చేసినా సరే ఏమో మనకు అదే కనపడుద్దిలే కానీ ఇదిగోండి జైలు. యూటర్న్ తీసుకున్నాడు మళ్ళీ. మళ్ళీ వస్తది మనకు ఆ ఇల్లు. ఇట్లా ఒక లాంగ్ యూటర్న్ తీసాడు. పైన కనపడే లైట్ హౌస్ మనకిది. ఆ పోర్ట్‌లోంచి లైట్ హౌస్ ఉందన్నమాట అది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో అది మీకు చూపిస్తా పోర్టు. భయంకరమైన ఎర్రని ఎండలో ఆ పోర్ట్‌లో తిరిగాము. దెబ్బకి నీరసం వచ్చేసింది. లక్కీగా కింద కొన్ని సోడా షాపులు, ఫ్రూట్ షాపులు అయన్నీ ఉన్నాయి. అక్కడ కాస్త వెళ్ళి అన్ని తాగి సోడాలు లాంటివి తాగిన తర్వాత కాస్త చల్లబడ్డాం. సాయంత్రం పూట ఎక్స్‌ప్లోర్ చేయాలంట నిజానికి ఇది ఈ పోర్ట్‌ని. సన్‌సెట్ అది కూడా చాలా బ్యూటీగా అనిపిస్తదంట. మరి మనకు ఆత్రం ఆత్రం అంటే మన షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతాం కదా! సాయంత్రం వరకు ఎక్కడ ఏం చేస్తాం. ఇప్పుడు అందుకని అక్కడక్కడ తిరుగుదాం అనుకోని ఆ డాల్ఫిన్ షోలు ఇయన్నీ చేసి ఇప్పుడు ఈ షోలన్నీ చేసేది అందుకే. సాయంత్రం వరకు వెళ్దామని. కానీ ఈ షో ఎంతలోకి అయిపోయింది 45 మినిట్స్‌లో అయిపోయింది పుసుక్కుమని. అందుకని మళ్ళీ ఇక ఎళ్ళాము కొండ మీదకి. ఇక ఎర్రని ఎండ చాలా కష్టం అనిపించింది. కానీ సాయంత్రం పూట వెళ్తే మాత్రం మంచి వ్యూస్ దొరికాయి. కోటలోంచి సన్‌సెట్ చాలా బావుంటదంట. అనుభవజ్ఞులు చెప్పారు. మీరు గనక వెళ్తే గనక ఖచ్చితంగా ఆ పని చేయండి. 3:00 4:00కి వెళ్ళినా సరిపోతుంది. 4కి అట్లా వెళ్తే మీరు డాల్ఫిన్ షో ఈ బోట్ రైడ్ ఫినిష్ చేసుకొని గంటలో 10 నిమిషాల్లో మీరు పైకెళ్ళొచ్చు. అక్కడ 5 గంటలకు మీరు గనక వెళ్ళినట్టయితే హ్యాపీగా మంచి సన్‌సెట్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు. మంచి ఫోటోస్ దిగొచ్చు. అది అది ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చనమాట సన్‌సెట్‌ని. బట్ ఇప్పుడేంటంటే ఎర్రని ఎండలో మేము తిరగటానికి కాస్త కష్టం అనిపించింది. ఖచ్చితంగా అందరూ చూడదగ్గ లొకేషన్ అనమాట ఇది. తప్పకుండా ఈ రైడ్ కూడా బోట్ రైడ్ కూడా చేయండి. 45 మినిట్స్ అయినా అదృష్టం బాగుంటే మీకైనా ఫుల్ డాల్ఫిన్స్ కనపడవచ్చు. ఆ ఫోర్ట్‌లో కూడా టికెట్ ఉంది గైస్. అండ్ మరి అది దానికి టికెట్ ఉంది. జైలుకి టికెట్ ఉంది. కాస్త ట్రిప్ కాస్ట్‌లీ అనిపించింది. 350, 350 అండ్ 160, 170 అట్ట పడింది. 600, 700 ఒక ₹1000 అవుతాయి ఇయన్నీ టికెట్లకి. ఎంట్రన్స్ టికెట్లకి ఈ ట్రిప్‌లో పర్ పర్సన్. అదనమాట ఇది బోట్ ట్రిప్పు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతసేపు చూశారు కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ గైస్. బెల్ ఐకాన్ ఆటోమేటిక్‌గా ఆన్‌లో పెట్టుకుంటారు. ఎట్టైనా మీరు ఇది సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ ఐకాన్ వస్తది మీకు ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్. ఖచ్చితంగా దాన్ని నొక్కితే ఆల్ అని పెట్టుకోవాలి. బెల్ ఐకాన్ నొక్కి మళ్ళీ ఆల్ అని నొక్కాలి. ఆల్ అని నొక్కితే మీకు అన్ని వీడియోస్ మీకు అంటే నేను పెట్టే అన్ని వీడియోస్ మీకు ఫ్రంట్‌లో చూపిస్తాయి అంతే. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయవు. నోటిఫికేషన్‌లు అంటే మెసేజ్‌లు ఏమి రావు. చాలామంది నా సబ్స్క్రైబర్స్‌లో చాలా విషయాలు తెలియని ఉన్నారు. దయచేసి తప్పుగా అనుకోవద్దు. మీరు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఒక కామెంట్ బాక్స్‌లో ఒక కామెంట్ రాయడానికి టైం సరిపోకపోతే ఒక లవ్ సింబలో ఏదో ఒక సింబల్ పెట్టొచ్చు సింపుల్‌గా. ప్లీజ్ రిక్వెస్ట్ అనమాట. అది గైస్. సముద్రాలను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు చాలా పిచ్చేస్తాం సీస్, బీచెస్ అంటే. అదిగోండి ప్రైవేట్ హౌస్‌లు అన్నమాట ఇయి. కానీ అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నేను చూశానులే. ఎందుకంటే నైట్ పూట అలా సముద్రాన్ని చూస్తూ కూర్చోవచ్చు. చాలా బాగా అనిపిస్తది. కానీ ఆ సౌండ్ అయితే తగ్గదు. పెరుగుతా ఉంటది ఎప్పటికప్పుడే. అలల సౌండు. కొంతమందికైతే అది డిస్టర్బెన్స్ ఉండొచ్చు గానీ, భయపెడతది కొంతమందిని. నాకైతే సరదా అనిపిస్తదనమాట. బీచ్ ఫ్రంటే ఉండాలని చాలామంది బీచ్ ఫ్రంట్ పడుకోవాలని లైఫ్ లీడ్ చేయాలని చాలామంది అనుకుంటారు. అది అందరికి అవకాశాలు రావు. అంటే మనం ఎటన్నా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి కూడా చాలామందికి అవకాశాలు ఉండవు. బట్ కొంతమందికైతే ఉంటాయి. ఇదిగో చూడండి అలా గెస్ట్ హౌస్‌లు ఎలా కట్టుకున్నారో. ఇక మనలాంటి వాళ్ళం ఎప్పుడన్నా బీచ్‌లకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక రూమ్ వేసుకొని హ్యాపీగా
ఒకటి 2 రోజులు ఉండొచ్చనమాట. ఇది గైస్ ఈ వీడియోలో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనం ఫీల్ అవ్వాలంతే. వీడియోలో వెళ్తున్నప్పుడు అక్కడ ఆ లొకేషన్‌లో మీరే ఉన్నట్టు ఫీల్ అయితే సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు కాదు కూడా విజిట్ చేయాలంటే మన వీడియోలు పట్టుకొని గైడ్‌లైన్స్ తీసుకొని వెళ్ళిపోవటమే. అదనమాట. ఇల్లు బాగా నచ్చింది. ఎందుకంటే నేను సేమ్ పెయింట్ ఏపిచ్చా మా ఇంటికి. దానికోసం మళ్ళీ చూపిచ్చాను. అదనమాట. వచ్చేసాం ఇంక అయిపోయింది 45 మినిట్స్. ప్రతి ఇంటికి అట్లా ఒక వాక్‌వే అన్నమాట. మెట్లున్నాయన్నమాట ఇందులోకి. మరి వీళ్ళకి ఇక్కడ దిగి ఏం చేస్తారో తెలీదు మనకి. ఎప్పుడైనా దిగుతారో లేదో కూడా తెలీదు. అదిగో నీటి మట్టం అక్కడ దాకా వెళ్తుందన్నమాట. ఆ గోడ మీద లైన్స్ కనపడుతున్నాయి కదా! ఇంకా అంతకన్నా ఎక్కువ వస్తే వాళ్ళ ప్రాపర్టీలోకి వెళ్ళిపోతాయి నీళ్ళు. మరి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో చూడాలి. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఎక్కడో లైఫ్ లీడ్ చేయరనుకుంటా. వాళ్ళకి ఎక్కడో ఇల్లు ఉంటాయి. ఎప్పుడైనా హాలిడేస్లో వచ్చి ఉంటారేమో మరి. లేదంటే ఈ బాగా అటు హై టైడ్ అయినప్పుడు నీళ్ళు ఈ కాలం నిండిపోతుంది నాకు తెలిసి. ఆ ఇళ్లల్లో కూడా వాటర్ వెళ్తుంది అనమాట. ఇది గైస్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఇంకా మంచి వీడియోలు మంచి వీడియోలు వేరే ఫారిన్ కంట్రీస్ వీడియోలు కూడా నేను పెడుతూనే ఉంటాను. ఆల్రెడీ ఒక 5 కంట్రీస్ 6 కంట్రీస్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఈ సంవత్సరం డిసెంబర్లోపు కూడా ఒక 2-3 కంట్రీలు నేను కవర్ చేస్తాను ఖచ్చితంగా. ఫాలో అవ్వండి ఛానల్ని. ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. కార్తికేయ మిర్యాల, KVLM ది ట్రావెలర్. అది గైస్. వీళ్ళైతే పర్మనెంట్గా ఉంటున్నారు ఇళ్లలో. G+1 ఉంది కదా. ఏదేమైనా అన్ని గెస్ట్ హౌస్లే అనుకుంటున్నాను నేను. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ బోట్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది, వర్క్షాప్ అనుకుంటుంది. ఇక్కడ బోటు పరిగెత్తుతున్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ లొకేషన్లో జరగట్లే. నీళ్ళల్లో చూడండి పరిగెత్తుతున్నట్టు అనిపిస్తుంది. ఇల్లు మాత్రం అక్కడే ఉంటున్నాయి, కదలలేదు. అది గైస్, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. గైస్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేస్తే శతకోటి ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకుంటే పాదాభివందనాలు. ఇట్లాంటి స్కీములు ఉన్నాయి మన దగ్గర. ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయొచ్చు మీ ఫ్రెండ్స్కి నచ్చితే. చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడ, వందల్లో ఉన్నాయి బోట్లు ఇక్కడ. మరి వీళ్ళందరికీ సరైన పని దొరుకుతుందో లేదో తెలియదు. అంటే సీజన్లో అంటే ఇక అది ఎప్పుడో సీజన్ నాకు తెలియదు. ఇది సమ్మర్ కాబట్టి మరి అది డిసెంబర్లో బాగుంటుందేమో సీజన్. మరి ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి సెలవులు కాబట్టి వాళ్ళందరూ వస్తారేమో. ఓకే గైస్, బాయ్. థ్యాంక్ యూ.